హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోండి. తృప్తి సహజ సంపద, విలాసం కృత్రిమ పేదరికం అవుతుంది. అలాగే విశ్వానికి ఒక ఘాటు పెట్టడానికి మనం ఇక్కడ ఉండేది, లేకుంటే అసలు ఇక్కడ ఉండడం ఎందుకు? నిజమే కదండి. నోరు జారడం కంటే కాలు జారడం మేలు, గుర్తుపెట్టుకోండి. ఇక విజేతలను నేను మెచ్చుకుంటాను, కానీ ఆ విజయం నిర్దాక్షిణ్యంగా తెచ్చుకున్నది అయితే ఆ వ్యక్తిని నేను మెచ్చుకోగలను, కానీ గౌరవించలేను. పోరాడాలనుకునేవాడు ముందు మూల్యం ఎంతో లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. నేను ఎవరు అనే దాని నుండి విముక్తి పొందితే నేను ఎలా ఉండగలనో అలా అవ్వగలను. గుర్తుంచుకో, కామాన్ని మించిన వినాశకరమైన రోగం ఇంకోటి లేదు. నిజమే కదండి. చెడు గౌరవించబడదు, కానీ మరణం గౌరవించబడుతుంది. కాబట్టి మరణం చెడ్డది కాదు అలా అని మీరు అనుకోవద్దు. నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండు. బుడిబుడి అడుగులు వేయడం ఆపు, గొప్పగా ఆలోచించడం మొదలుపెట్టు. ధైర్యం అంటే దేనికి భయపడకూడదో అది తెలుసుకోవడమే. అర్థమైంది కదండి. పాము, అలాగే రాజు, పులి, కందిరీగ, పసికందు, ఇతరులకు చెందిన కుక్క మరియు మూర్ఖుడు ఈ 7 నిద్రపోతున్నప్పుడు ఈ 7ంటిని గెలక్కూడదు. అలాగే ఒక పిల్లవాడికి సహాయం చేయడానికి తాను మోకాళ్లపై ఉన్నప్పటంత గొప్పగా మనిషి ఇంకెప్పుడూ కూడా ఉండడు. అలాగే వస్తువులకు మనం ఎంత ఎక్కువ విలువ ఇస్తామో మనకి మనం అంత తక్కువ విలువనిచ్చుకుంటున్నాం. నిజమే కదండి. పనికి వచ్చే వాటిని పీల్చేసుకో, పనికిరాని వాటిని వదిలేయి, నీ ప్రత్యేకతలను జోడించు. ఇక మాట్లాడవద్దు, మౌనాన్ని అది మెరుగుపరిస్తే తప్ప. గుర్తుపెట్టుకోండి, సమస్తం దాని అన్ని భాగాల మొత్తం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక్క విషయం, వివేకాన్ని తిరస్కరించిన వాడిని నువ్వు వివేకంతో జయించలేవు. వాడిని లెక్క చేయకు, వదిలేసేయ్. వాడి పాపాన వాడే పోతాడు. అలాగే మేడిపండు పైకి చక్కగా కనిపించినా లోపల పురుగులుంటాయి. పిరికివాడు పైకి గంభీరంగా కనిపించినా లోపల భయపడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, శత్రువును నాశనం చేయవలసిన అవసరం లేదు. పోరాడాలన్న అతని సంకల్పాన్ని నాశనం చేస్తే చాలు. తరచుగా నవ్వే మనిషితో నువ్వు జాగ్రత్త, అతను నీ నుండి చాలా దాచిపెడుతున్నాడు అని ఒక్కసారైనా గమనించుకో, ఆలోచించు. కాబట్టి ప్రతి దానికి నవ్వే మనిషితో నువ్వు ఎంతవరకు జాగ్రత్తగా ఉండగలుగుతావో అంతవరకు జాగ్రత్తగా ఉండు. వీలైతే దూరం పెట్టేసేయ్. అదే నీకు, నీ కుటుంబ సభ్యులకి, అలాగే నీ కుటుంబానికి కూడా ఎంతో మంచిది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.